మత్తయి సువార్త 27:66 వచనములో ఆయనను సమాధి చేసిన తర్వాత ఒక పెద్ద బండరాయి పెట్టి దాని మీద ముద్ర వేశారట. అది ఆనాడు గవర్నమెంట్ యొక్క ముద్ర. కానీ ఈనాడు చాలామంది జీవితాలలో యేసు వెలుగు ప్రకాశించకుండగా, యేసు యొక్క దీవెనలను వారి మీదకు రాకుండగా సాతాను ఎన్నో ముద్రలు వేశాడు. అందులో కొన్ని ముద్రలు కొందరి జీవితంలో దొంగ అనే ముద్ర, కొందరి జీవితంలో వ్యభిచారి అనే ముద్ర, కొందరి జీవితంలో అసూయపరుడనే ముద్ర. వాస్తవానికి వారు బ్రతుకు అదే ఉండొచ్చు, కానీ ఆ స్థితి కలుగజేసింది సాతానే. వాస్తవానికి ఒకవేళ వారు అట్లాంటి వారు కాకపోయి ఉండొచ్చు, అయినా అటువంటి నింద అనే ముద్రలు కూడా వేసేది సాతానే. ఎలాంటి ముద్ర దుష్టుడు వేసినా ఈరోజు ఆయన పునరుద్ధాన శక్తితో ఆ ముద్రలను తొలగించే దేవుడు, ఆ ముద్ర గల బండను తొలగించే దేవుడు. దిస్ ఈజ్ ద ఎస్టర్డే. దేవుడు మనకు మరలా తిరిగి పునరుద్ధానం పరిచే దేవుడు, మరలా తిరిగి మనకి క్రొత్త జీవితాన్ని ఇచ్చే దేవుడు. అందుకే ఆయన పునరుద్ధాన శక్తి మీద మనము ఆధారపడదాము. గాడ్ బ్లెస్ యూ.